నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారతీయుల నౌక ఎంటీ జలవీర్పై దాడి, వీడియో ఫుటేజ్ని విడుదల చేసిన యుఎస్. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి నేటికి ఏడాది, దర్యాప్తులో కానరాని పురోగతి, బాధితుల కుటుంబాల్లో నెలకొన్న శోకం, అలనాటి భయానక దృశ్యాలు. కూటమికి 2 ఏళ్లు, సంక్షేమం, అభివృద్ధి ప్రధాన అజెండా. విజయవంతంగా విజయోత్సవ సభ, రెట్టించిన ఉత్సాహంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్. తిరుమలలో ఏమాత్రం తగ్గని భక్తుల రద్దీ, గోగర్భం డ్యాం వరకు క్యూలైన్. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లీసా గిల్. సాంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో మళ్లీ చిరుత సంచారం, భయాందోళనలో విద్యార్థులు. తిరుపతి మటన్ మార్కెట్లో బయటపడ్డ నిల్వ ఉంచి దుర్వాసనతో కూడిన మాంసం. కుళ్ళిన ఇలాంటి మాంసాహారాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ వెల్లడి. తిరుమల శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ మురళీకృష్ణ ఆహ్వానించగా అర్చకులు సాంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపం వద్ద ఆమెకు పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఈవో, అదనపు ఈవో తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించగలమని నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా నగరంలోని గోపాలరాజు కాలనీ, ఆర్సీ రోడ్డు, ప్రకాశం పార్క్ పక్కన గల సప్తగిరి నగర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా నగరంలోని కాలువలు, చెత్త కుప్పలు తదితర వాటిని శుభ్రం చేయిస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా అవగాహన పెంచుకొని మన ఇంటితో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఎక్కువ భాగం వ్యర్థాలను ఇంట్లోనే ఉంచుకొని కాలువల్లో, రోడ్డు పక్కన పడేస్తున్నారని తెలిపారు. దీని వలన నగర శుభ్రతకు ఆటంకంగా మారుతోందని తెలిపారు. ప్రజలందరూ తడి, పొడి చెత్త వేరు చేసి ఏ రోజుకా రోజు మీ వీధిలోకి వచ్చే మా సిబ్బందికి ఇవ్వాలని తెలిపారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రజలందరూ భాగస్వాములై నగర స్వచ్ఛతకు, శుభ్రతకు సహకరించాలని కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు మహేష్, ప్రసాద్, మధు, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. వేసవి సెలవులు ముగిసి 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. బడి గంటలు కొట్టిన వేళ పిల్లల ముఖాల్లో చిరునవ్వులు, ఆనందాలు కనిపించాయి. వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. విద్యపై శ్రద్ధ పెంచేందుకు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేరుస్తున్నారు. పాఠశాలకు చేరిన మొదటి రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేసి విద్యను అందరికీ అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కొత్త బ్యాగులు, యూనిఫామ్లతో బడికి వచ్చిన పిల్లల ఆనందానికి అవధులు లేవు. పాఠశాల మొదటి రోజే పుస్తకాలు ఇవ్వడం వల్ల పిల్లల్లో విద్యపై ఆసక్తి పెరుగుతుంది. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలతో ప్రభుత్వ బడుల్లో చేరికలు గణనీయంగా పెరిగాయని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. బడి గంటలు కొట్టిన వేళ పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తూ ఆనందంగా ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలను ఆసక్తిగా వింటూ విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు పిల్లలు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. విద్యపై శ్రద్ధ పెంచేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, సంక్షేమ పథకాలే ఇందుకు కారణమని సిబ్బంది తెలిపారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేయడంగా ప్రభుత్వం మనకు ఎప్పుడూ లేని విధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్టు 6th to 10th ఆల్ టైటిల్స్, ప్రతి క్లాసుకు ప్రతి సబ్జెక్టు
ఫస్ట్ డేనే ఇవ్వడం నిజంగా ఇది ఒక చరిత్ర. మన డైనమిక్ విద్యాశాఖ మంత్రి చొరవతో అందరికీ ఫస్ట్ డేనే అందే విధంగా చొరవ తీసుకున్నారు. మేము కూడా పాఠశాలకు వచ్చినటువంటి కిట్ని ఫస్ట్ డేనే ప్రతి విద్యార్థికి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ఈరోజు. ప్రభుత్వ కార్పొరేట్ పాఠశాల కన్నా కూడా గవర్నమెంట్ మున్సిపల్ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో విజయం సాధించాయి. దానికి నిదర్శనమే గత విద్యా సంవత్సరంలో పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాల కన్నా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించే ఘన విజయం సాధించి పెట్టారు ఈ ప్రభుత్వానికి. 2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటాం జరిగింది. ప్రజాప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత ప్రశాంతత వచ్చింది. ఇప్పుడే సహచరం మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు, ప్రజాప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే ప్రజలకి స్వాతంత్రం వచ్చిందని. మనందరం చూస్తున్నాం, జేసీబీలు లేవు, దాడులు లేవు, హత్యలు లేవు, అంతెందుకు బూతులు కూడా లేవు. ఈ రోజు నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, యువగలం పాదయాత్రలో ఇదే చంద్రగిరి గడ్డపై మీటింగ్ పెట్టా. ఆనాడే చెప్పా, వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళొద్దు, మాడి మసైపోతామని ఆనాటి ముఖ్యమంత్రికి నేను హెచ్చరిక జారీ చేశా. 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన, 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఏం సాధించింది అనే ఒక ఆలోచన మనందరం కూడా ఇక్కడికి రావటం, ఆ యొక్క అంశాలు ఏమిటి, నిజంగానే ఈ యొక్క 2 సంవత్సరాల్లో అంత అద్భుతం జరిగిందా? నిజంగానే మీ అందరికీ చెప్తున్నాను, మనందరం కూడా నమ్మశక్యం కాని అభివృద్ధి మన ప్రాంతంలో జరిగింది. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి మహిళకి, ప్రతి రైతుకి, ప్రతి యువకుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీదో, భారతీయ జనతా పార్టీదో, జనసేన పార్టీదో కాదు, ప్రజల విజయం ఇది. ఇది అహంకారం విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో, సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ 3 కలిపి ముందుకు తీసుకెళ్తాం. 3 గ్యాస్ చెప్పాం, ఉచిత బస్సు చెప్పాం, ఇంటింటికి కొళ్ళాయి చెప్తే దాన్ని కూడా ఇచ్చే కార్యక్రమానికి మొత్తం దాన్ని విధ్వంసం చేసిన తర్వాత ప్రధానమంత్రి గారిని మెప్పించి ఒప్పించి మొన్నే కేబినెట్ లో అది కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి మిగిలిన అన్ని కూడా నేను చూశాను, అన్ని కూడా దృష్టి పెట్టాం, అన్ని చేస్తున్నాం. ఎన్డీఏ కార్యకర్తలు ఎవ్వరు కూడా ధైర్యపడకుండా చొక్కా కాళ్ళని ఎగరేసి చెప్పింది చేశామని ప్రజల దగ్గరికి వెళ్ళమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మందులేని మార్గం యోగా. రోజు యోగా, ముఖ్యంగా సూర్య నమస్కారం చేయటం ద్వారా అనేక రోగాలు దూరమై సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారే అవకాశాలు పెరుగుతాయని యోగా గురువు వాసుదేవరెడ్డి తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత యోగా అలవర్చుకోవాలని, యోగా అనేది శరీరానికి, మనసుకు, ఊపిరికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే సాధన. రోజు యోగా సాధన చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, షుగర్, బీపీ, ఒత్తిడి, నడుము నొప్పి వంటి లైఫ్ స్టైల్ వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. సకల రోగాలు పోవాలంటే కష్టమే, కానీ యోగాతో చాలా వ్యాధులు రాకుండా ఆపవచ్చు. సూర్య నమస్కారంతో రోజు మొదలు పెడితే సంపూర్ణ ఆరోగ్యానికి దారి సులువవుతుందని పేర్కొన్నారు. యోగా గురువును పలువురు సన్మానించి సత్కరించారు. 25 జూన్ 17వ తారీఖు స్టార్ట్ అయింది ఈ యోగా సెంటరు. అప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నిరంతరం యోగా ప్రాక్టీస్ చేయడం, యోగా చెప్పడం, ఏ కార్యక్రమంలో ఉన్నాము. సుమారు ఒక 500-600 మందికి చెప్పుకుంటాము. ముఖ్యంగా 45 మందికి అనారోగ్య సమస్యల నుంచి కాపాడడానికి వాళ్ళకి సొల్యూషన్ చెప్పాము. అది కూడా ఫ్రీ అన్నమాట. ఈ సెంటర్లో ఇంతవరకు మేము డబ్బులు 10 పైసలు తీసుకోలేదు, ఫ్రీగానే చెప్పడం, ఫ్రీ సర్వీసు. నేను ఎందుకు యోగా ఇంత రిస్క్ తీసుకున్నానంటే జనాల్లో చైతన్యం కోసం. నన్ను చూసినా 10 మంది ఇన్స్పైర్ అవుతారు, అరే యోగా చేసుకోవాలా, సూర్య నమస్కారాలు చేసుకోవాలా, మన అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలని ఆలోచిస్తారని నా ఒక దృక్పథం. లేదంటే 70లో స్టార్ట్ చేసి 75 వరకు దగ్గర 44 నెలలు శ్రమించి 1116 × 109 121,644 సార్లు సూర్య నమస్కారాలు చేశాను. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఫిజియాలజీ విభాగం ఆధ్వర్యంలో
7వ రాష్ట్ర స్థాయి హైగ్రీవా 2026 క్విజ్ను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ఎంబీబీఎస్ వైద్య కళాశాల విద్యార్థులకు రాష్ట్ర స్థాయి క్విజ్ కార్యక్రమాలు మన స్విమ్స్ శ్రీ పద్మావతి వైద్య కళాశాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ క్విజ్ వైద్య విద్యార్థులకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని పెంపొందించుటకు దోహదపడుతుందన్నారు. ఫిజియాలజీ విభాగం వారు గత 7 సంవత్సరాల నుండి హైగ్రీవా క్విజ్ను నిర్వహిస్తూ విద్యార్థుల యొక్క నైపుణ్యంను పెంపొందించే విధంగా కృషి చేస్తున్నారని తెలియజేశారు. వృత్తిపరమైన మెలకువలు తెలుసుకోవటానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగకరమైనదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు వైద్య శాస్త్రంపై మక్కువ ఉన్నవారి సృజనాత్మకతను వెలికి తీయటమే లక్ష్యంగా ఈ క్విజ్ను నిర్వహించడం జరుగుతుందన్నారు. It's always a spiritual endeavor, spiritual pilgrimage. We also have to realize of late, Tirupati has become a home of education. In this short, small city, you have 10 universities now. So this quiz, you can consider it as an academic pilgrimage rather than a spiritual pilgrimage. And we warmly invite you again for this. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెన్నుపోటుకి 2 ఏళ్లంటూ తిరుపతి వీధుల్లో వైసీపీ శ్రేణులు భారీ నిరసన చేపట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన కూటమి ప్రభుత్వ హామీలు అమలు కాలేదంటూ వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరగలేదు, రైతులు, మహిళలు, విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపించారు. ధరల పెరుగుదల, ఉద్యోగాల భర్తీ, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు పట్టుకొని కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. 2 ఏళ్ల పాలనపై వైసీపీ ఛార్జ్షీట్ విడుదలకు సిద్ధమవుతోందని అన్నారు. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కుతూ ప్రజలను మోసం చేసిన 2 ఏళ్లు ఇవే. ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు. నిరంతరము అబద్ధాలు చెబుతూ, మోసాలు చేస్తూ, వంచన చేస్తూ, అరాచకాలు చేస్తూ ప్రజల కడగండ్లను అత్యంత దారుణంగా అయినటువంటి రీతిలో చూస్తూ కూడా ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఎన్నికలప్పుడు 143 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా సూపర్ 6 పేరుతో గొప్ప పథకాలను ప్రారంభిస్తున్నాను అని చెప్పి ఒక్క పథకాన్ని కూడా చేయకుండా విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది ప్రతిభ కలిగినటువంటి ఉద్యోగార్థులకు ఆశల మీద నీళ్లు జల్లేశారు. ఆ స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అవకతవకలు, డబ్బులు ఇచ్చి ఆ పోస్టులను కొన్న తీరు, ఆ వాయిస్ మెసేజ్లు మొత్తం ప్రభుత్వాన్ని అసహించుకునేటట్టు చేశాయి. ఇలా ప్రతి రంగంలోనూ వాలంటీర్లకు, ఒకవైపున రైతులకు ఇచ్చినటువంటి హామీ పోయింది, ఆర్టీసీ ఎంప్లాయీస్ని దగా చేయడం, ప్రతి చోట ప్రభుత్వం పట్ల స్పష్టమైనటువంటి అసహనం ఉంది. ఈ అసహనాన్ని తెలియజేయడానికి, అలానే మీరు ఇచ్చినటువంటి హామీల్లో 80% మీరు నెరవేర్చలేదన్నటువంటి విషయాన్ని స్పష్టం చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దీనికి పేరే వెన్నుపోటుకు 2 ఏళ్లు. పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు టీటీడీ జేఈఓ శరత్ పేర్కొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి విచ్చేసే భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు కల్పించేందుకు టీటీడీ జేఈఓ శరత్ గురువారం ఆలయ క్యూలైన్లను పరిశీలించారు. ఇంజనీరింగ్, ఆలయ అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణంలో గురువారం పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ భక్తులకు క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బ్రాస్ గ్రిల్స్ను పెంచి క్యూలైన్ల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మంగళవారం, శనివారం రోజుల్లో అధికంగా ఉండే భక్తుల రద్దీతో పాటు ఇతర రోజుల్లో కూడా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూలైన్ల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులు సులభంగా గుర్తించేలా ప్రధాన ప్రవేశ మార్గాల వద్ద ఆకర్షణీయమైన స్వాగత ఆర్చ్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించడమే టీటీడీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ రాధాకృష్ణ, ఏఈఓ దేవరాజులు,
సూపరింటెండెంట్లు సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని ఒకసారి చూడడం జరిగింది. ముఖ్యంగా రద్దీ బాగా ఉంది. 20 నుంచి 25 వేలు. శుక్రవారం, మంగళవారం అయితే ఇంకా ఎక్కువ జరుగుతా ఉంది. కాబట్టి దాన్ని పరిస్థితులు చూసుకొని ఏ విధంగా మన క్యూ లైన్లు ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారు, వాళ్ళకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవచ్చు అనేది చూడటం జరిగింది. బ్రహ్మాండంగా మా అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా చేస్తా ఉన్నారు. ఓన్లీ థింగ్ చిన్న మనం ఏదో స్మాల్ థింగ్స్, ఈ లైన్ దగ్గర కొంచెం హైట్స్ తక్కువ ఉంటాం, ఆ క్యూ లైన్ లో సిస్టమ్ అలాంటి చిన్నవి ఉన్నాయి. ఆ చిన్నవి కూడా మనం ఆల్రెడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. దాన్ని వెంటనే త్వరితగతిన పూర్తి చేయమని చెప్పినాం. అదర్వైజ్ సిస్టమ్స్ ఆర్ గోయింగ్ వెల్ అండ్ ఎంటైర్ సిస్టమ్ చాలా బాగుంది. అండ్ ఓన్లీ థింగ్ ఇస్ ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటే తర్వాత చూస్తాం. అదర్వైజ్ చాలా బాగుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభను జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నా అనితా యాదవ్, మబ్బు దేవనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు జీవకోనలో మబ్బు దేవనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయోత్సవ సభకైతే మేము బయలుదేరాము. ముఖ్యంగా చూసినట్టయితే కూటమి ప్రభుత్వం మహిళలకు కానీ బీసీ వర్గాలకు కానీ ప్రతి ఒక్కరికి ఏమేం సంక్షేమం ఇచ్చారు ఏంటి అని మేము ఒక విజయోత్సవ సభ అయితే పెట్టుకున్నాము. దీనికి ముఖ్యంగా జీవకోన నుంచి పెద్ద ఎత్తున వార్డు నాయకులు కావచ్చు, కూటమి ప్రజలు కావచ్చు, నేను నాతో పాటు మా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి మబ్బు దేవనారాయణ రెడ్డి అంకుల్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయోత్సవ సభకు బయలుదేరాము. టీడీపీ పార్టీ 2 సంవత్సరాల విజయోత్సవ సభ ఈరోజు మన తిరుపతిలో జరగడం, దాంట్లో మా జీవకోన నుంచి ఇంతమంది పాల్గొనడం చాలా ఇదిగా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారు చంద్రబాబు గారు అనేసి, లోకేష్ బాబు గారు ఏం చేశారని చెప్పేసి ఇవాళ విజయోత్సవ సభలో ఆయన చెప్పబోతున్నారు. ప్రజలందరూ కూడా బాగా తెలుసు. కాబట్టి ఈ విజయోత్సవ సభని అందరూ కలుసుకొని విజయవంతం చేసి ఇంకొక 3 సంవత్సరాలు కూడా దీనికంటే మించి కూడా చేస్తారని మళ్ళొకసారి మేము చెప్పుకుంటూ, ఈ జీవోకోన్ నుంచి అన్నాని దగ్గర అయితే మేమైతేనేమో ఇక్కడ ఉన్న మా వార్డు ప్రెసిడెంట్లు, ప్రతి ఒక్కరు యూనిట్ ఇన్ఛార్జీలు, వార్డు సెక్రటరీలు అందరూ కలిసి ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడం చాలా ఆనందంగా ఉంది నాకు. తిరుమలలో మధ్యాహ్నం 3 గంటల పాటు కుంభవృష్టిగా వర్షం కురిసింది. దీంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆకస్మికంగా మేఘాలు కమ్ముకొని ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడటంతో ఆలయ పరిసర ప్రాంతాలు, ప్రధాన రహదారులు నీటితో నిండిపోయాయి. తిరుమల బస్టాండ్ ప్రాంతం, క్యూ కాంప్లెక్స్ పరిసరాలు, పలు వీధుల్లో వర్షపు నీరు చేరటంతో భక్తులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం తీవ్రత కారణంగా కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు కూడా నెమ్మదించాయి. భారీ వర్షం కారణంగా ఆలయ పరిసర ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా శ్రీవారి ఆలయం చుట్టుపక్కల రహదారులు, క్యూ లైన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో నీరు చేరటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా క్యూ లైన్లలో నిలబడి ఉన్న భక్తులు తడిసి ఇబ్బంది పడ్డారు. రహదారులు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలు కూడా అంతరాయం కలిగాయి. అధికారులు వెంటనే నీటిని తొలగించే పనులు ప్రారంభించి భక్తులకు సహాయం అందించారు. టీటీడీ అధికారులు భక్తుల ఇబ్బందులు తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటూ వర్షం కారణంగా ఏర్పడిన సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా తిరుమలలో తీవ్ర ఉక్కపోత నెలకొనడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అధిక ఉష్ణోగ్రతలు, గాలిలేమితో చిన్నపిల్లలు, వృద్ధులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఒక్కసారిగా కురిసిన ఈ భారీ వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. దీంతో తిరుమలకు వచ్చిన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షం కారణంగా ఆలయ పరిసరాల్లో చల్లని వాతావరణం నెలకొనడంతో కొండపై ఆహ్లాదకరమైన పరిస్థితులు కనిపించాయి. పలువురు భక్తులు వర్షాన్ని ఆస్వాదిస్తూ గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంతాల్లో సందడి చేశారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, వర్షం సమయంలో జారిపడే ప్రమాదం ఉండటంతో అప్రమత్తంగా సంచరించాలని సూచించారు. హృదయ వైద్యంలో తిరుపతి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ చరిత్ర సృష్టించింది. సిటీవీఎస్ విభాగం కేవలం 3 ఏళ్లలో 1000కి పైగా విజయవంతమైన హృదయ శస్త్రచికిత్సలు పూర్తి చేసి రాయలసీమలో నెంబర్ 1గా నిలిచామని వైద్యులు తెలిపారు. ఆద్రి కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ విభాగం అత్యంత వేగంగా వృద్ధి చెందింది. రాయలసీమ, దక్షిణ ఆంధ్ర ప్రాంతంలోనే అత్యధిక సిటీవీఎస్ శస్త్రచికిత్సలు చేసిన కేంద్రంగా గుర్తింపు పొందింది. బైపాస్ సర్జరీ, వాల్వ్ రీప్లేస్మెంట్, క్లిష్టమైన హృదయ ఆపరేషన్లు ఇక్కడ విజయవంతంగా జరుగుతుంది. బలమైన కార్డియాలజీ విభాగం, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, నైపుణ్యం కలిగిన అనస్థీషియా, క్రిటికల్ కేర్ బృందంతో ప్రపంచ స్థాయి ఫలితాలు అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులు మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు 1000కి పైగా విజయవంతమైన హృదయ శస్త్రచికిత్సలు పూర్తి చేశాం. రాయలసీమలోనే ఇది అత్యధికం. కార్డియాలజీ, అనస్థీషియా, నర్సింగ్, ఓటీ సిబ్బంది అందరి టీం వర్క్ వల్లే ఇది సాధ్యమైందని, ప్రతి రోగికి ఉత్తమ ఫలితాలు ఇవ్వడమే లక్ష్యంగా సేవలు అందిస్తూ అందరి మన్ననలు అందుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. సిటీబీఎస్ శస్త్రచికిత్సలు అత్యంత క్లిష్టమైనవి. వీటికి ప్రత్యేక పరికరాలు, అనుభవజ్ఞులైన బృందం, సమర్థవంతమైన మద్దతు వ్యవస్థ అవసరం. ఆస్టర్ నారాయణాద్రిలో ఈ అన్ని సౌకర్యాలు ఉండటంతో సరైన సమయంలో నాణ్యమైన చికిత్స అందుతోంది. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అందుబాటు ధరల్లో సేవలు అందించడం వారి ప్రత్యేకత. లాభాల కోసం కాకుండా ప్రజా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని సర్జరీలు చేస్తున్నామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపారు. 1000 సర్జరీల మైలురాయి చేరటం మా వైద్య బృందం నిబద్ధతకు నిదర్శనం. అత్యాధునిక వైద్యం అందరికీ అందుబాటులో అనే ధ్యేయంతో రాయలసీమ ప్రజలకు సేవ చేస్తున్నాం. ఈ సమాచారం మరెంతో మందికి ఉపయోగపడాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. 2023 మే మంత్లో మనకి కార్డియోథొరాసిక్ డిపార్ట్మెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో స్టార్ట్ అయింది. సో ఈ 3 సంవత్సరాల కాలంలో మనము సక్సెస్ఫుల్గా 1000కి పైగా గుండె, ఊపిరితిత్తులు మరియు రక్తనాళాల సర్జరీస్, కార్డియోథొరాసిక్ సర్జరీస్ కంప్లీట్ చేయగలిగాం. సో ఈ నెంబర్ అనేది రాయలసీమ, దక్షిణాంధ్ర జిల్లాల్లో గల ఈ టైం పీరియడ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్. మీకు అందరికీ తెలుసు, మనము టైం టు టైం 100 సర్జరీలు చేసినప్పుడు, 500 సర్జరీలు చేసినప్పుడు కూడా మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాము. మీ అందరూ కూడా ఇక్కడ జరిగే కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్వీసెస్, కార్డియాలజీ సర్వీసెస్ని ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళి మన సర్వీసెస్ని మీరు ప్రజలకి రీచ్ చేయడం వల్ల మనం ఈరోజు 3 ఏళ్ల స్వల్పకాలంలోనే 1000కి పైగా కార్డియోథొరాసిక్ వైద్య సేవలు అందించాము. ఇది ఆంధ్రప్రదేశ్లోనే 2వ అతిపెద్ద నెంబరు మనం సిటీవీఎస్ సర్జరీస్ జరపడం. రాయలసీమలో మనం కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీస్ మనం దాదాపు నెంబర్ 1 స్థానంలో ఉన్నాము. ఇప్పుడు మిగతా బ్రాంచెస్లో మనం చాలా హాస్పిటల్ సర్వీస్ ఇస్తూ ఉంటాయి. ఇటువంటి బ్రాంచెస్లో సర్వీస్ ఇవ్వటం అనేది ఎక్కువ జరగదు. కాబట్టి మనం దీంట్లో ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలా, లాస్ వచ్చినా అంటే ఆదాయం వచ్చిందా, లాస్ వచ్చిందా చూడకూడదని యాక్చువల్గా అప్పుడు నాతో మాట్లాడినప్పుడు శ్రీధర్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అన్నమాట. అప్పుడు మా డిస్కషన్లో జరిగింది. సో అదేవిధంగా అనుకున్నట్టుగానే సో ఇక్కడ మనకి ఇన్ని కేసులు చేయటము, ఇంత పాపులారిటీ రావటం, సిటీ సర్జరీ కానీ అభినందించాల్సినటువంటి విషయం. సో ఇవన్నిటినీ మీరు దీంట్లో మీ సహకారం, అంటే శ్రీధర్ చెప్పినట్టుగా ఈ 3 months అప్పుడు జరిగినప్పుడు కానీ, 500 కేసులు జరిగినప్పుడు కానీ ఇది ప్రజలకి రీచ్ అవ్వటము, సో వాళ్ళ మౌత్ టు మౌత్ పబ్లిసిటీకి సో మీరు చెప్పినటువంటి ఇది వాళ్ళకి యాడ్ అవ్వటం కూడా చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి సో ఈరోజు మీకు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడానికి మీరు వచ్చిన దానికి మీ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుండటంతో టీటీడీ అధికారులు భక్తులకు అసౌకర్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి రద్దీ ఇంకా తిరుమలలో తొలగలేదు. ఈ నెలాఖరు వరకు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలు ప్రారంభం కానుండటంతో కొంతవరకు రద్దీ తగ్గుతుందని భావించినప్పటికీ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తుల గోవింద నామస్మరణలతో తిరుమల వీధులన్నీ మారుమ్రోగిపోతున్నాయి. తిరుమలకు వచ్చే భక్తులు శుక్రవారం చేరుకుంటారు. శనివారం స్వామివారిని దర్శించుకుంటారు. శనివారం ఏడుకొండల వాడిని దర్శించుకుంటే శుభప్రదమని నమ్ముతారు. అందుకే శుక్రవారం నుంచి సోమవారం వరకు భక్తుల రద్దీ కొనసాగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. అలాగే సొంత వాహనాలు కాకుండా ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా ఉపయోగించుకోవాలని, తిరుమలలో పార్కింగ్ సౌకర్యం ఇబ్బందిగా మారుతుందని టీటీడీ అధికారులు కోరుతున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ గోగర్భం డ్యాం వరకు కొనసాగుతోంది. సర్వదర్శనం క్యూలైన్లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. గురువారం స్వామివారిని 75,428 మంది భక్తులు దర్శించుకున్నారు. 42,566 మంది భక్తులు తమ తలనీలాలు స్వామివారికి సమర్పించారు.
నిన్న శ్రీవారి హుండీ కానుకలు 4.50 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 4.34 లక్షల లడ్డూ విక్రయాలు జరిగాయి. అన్న ప్రసాదానికి 2.98 లక్షల మంది భక్తులు హాజరై స్వీకరించారని అధికారులు వెల్లడించారు. సంక్షేమం అభివృద్ధి పేరున తిరుపతిలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన విజయోత్సవ సభ విఫలమైందని వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు చంద్రబాబు గారి కూటమి తిరుపతిలో సభ నిర్వహించింది. ఆ సభ విషయం లేని సభగా, విషం చిమ్మిన సభగా పేర్కొనవచ్చు దాన్ని. అది విజయోత్సవ సభ ఎంత మాత్రమూ కాదు, వెన్నుపోటు ఉత్సవ సభ, వైఫల్యోత్సవ సభ. చంద్రబాబు గారు తన 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రజలకు చేసినటువంటి మేలు ఏది లేకుండా జగన్ గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్మటానికే ఆ సభనంతా వాడినారు. తాను అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా చేసిన మంచి ఒక్కటి కూడా లేకుండా, చెప్పిన వాగ్దానాలు ఒక్కటి కూడా తీర్చకుండా, మోసం చేయటమే ధ్యేయంగా, వంచన చేయటమే లక్ష్యంగా, దగాకోరుతనమే సిద్ధాంతంగా 2 ఏళ్లుగా ప్రజలను నిరంతరం పచ్చి మోసంతో పరిపాలించిన ప్రగతి నిరోధకానికి 2 ఏళ్ళు పూర్తయ్యాయి. ప్రజలకు 2 సంవత్సరాలుగా చేస్తున్న గాయాలకు 2 ఏళ్ళు పూర్తయ్యాయి. ఇది చంద్రబాబు గారి యొక్క పాలన దౌత్య నీతి. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్లో మళ్లీ చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. యూనివర్సిటీ ప్రాంగణంలోని ఐ బ్లాక్, జీ బ్లాక్ల మధ్య చిరుత తిరుగుతుండడాన్ని విద్యార్థులు గమనించారు. దీంతో క్యాంపస్లో ఒకసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. హాస్టల్ సమీపంలోని బ్లాకుల మధ్య చిరుత కనిపించడంతో భయభ్రాంతులకు గురైన విద్యార్థులు వెంటనే విశ్వవిద్యాలయ అధికారులు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే ఆ చిరుత పక్కనే ఉన్న దట్టమైన అడవి ప్రాంతంలోకి వెళ్లిపోయింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ క్యాంపస్ శేషాచలం అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉండటంతో వన్యప్రాణుల సంచార ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉంటాయి. గత ఏడాది కాలంలోనే క్యాంపస్ పరిసరాల్లో 3 చిరుత పులులను అటవీశాఖ అధికారులు బంధించారు. వాటిని సురక్షితంగా అడవిలోకి వదిలిపెట్టారు. ఇలా వరుసగా చిరుతలు పట్టుబడుతున్నా మళ్లీ కొత్తగా చిరుత జాడులు కనిపించడం విశ్వవిద్యాలయ విద్యార్థులను, సిబ్బందిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. నిన్నటి రాత్రి పులి సంచారం మనం చూసాం ఎస్వి యూనివర్సిటీలో. ఎందుకంటే గతంలో కూడా అనేక మార్లు ఈ పులి ఎస్వి యూనివర్సిటీకి రావడం పోవడం జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం ఈ రోజు మనం చాలా దారుణమని కూడా ఈ రోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో మనం రీసెంట్ గానే చూసాం, ఎక్కడ వేదిక్ యూనివర్సిటీలో కావచ్చు, మరియు సాంస్కృతిక యూనివర్సిటీలో కావచ్చు, మరి అగ్రికల్చర్ యూనివర్సిటీలో కావచ్చు, మరి వెటర్నరీ యూనివర్సిటీలో కావచ్చు, అనేక యూనివర్సిటీలో పులి వస్తా పోతా ఉంటే కూడా ఈ రోజు ఏ అధికారి కూడా పట్టించుకునే పరిస్థితి కనబడతా ఉంది. యూనివర్సిటీలో చాలా చక్కటి వాతావరణం అనేది మనందరికి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, అలాగే సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా ఇక్కడ చెట్లు ఎక్కడ నీడ ప్రదేశం ఉంటుందో అక్కడ కూర్చొని చదువుకుంటూ కొద్దిగా మందలుగా ఒక 5-6 మందిగా డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా మనం తెలియజేసేది ఏంటంటే, మీరు హాస్టల్ వద్ద నుండి ఎక్కువ దూరం కాకుండా, అట్లాగే పొదల్లో కాకుండా దగ్గర ఉన్న ప్రదేశాల్లోనే మీరు విద్యను అభ్యసిస్తారని, అలాగే మీ యొక్క పేరెంట్స్ తో కొంతమంది ఫోన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు తల్లిదండ్రులతో, దాన్ని కూడా మీరు చుట్టుపక్కల కొద్దిగా శ్రద్ధ పెట్టి చూడాలి. ఎందుకంటే పులి ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా దాడి చేస్తుందో కూడా తెలియని పరిస్థితి. కుళ్ళిన నిల్వ ఉంచిన మాంసాహారం, ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ వ్యాపారులను హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మేకలు, పొటేళ్లకు సంబంధించిన కాళ్లు, తలకాయలు వంటివి నిల్వ ఉంచి విక్రయిస్తున్నారని ప్రజల ఫిర్యాదు మేరకు శుక్రవారం ఉదయం 28వ వార్డులోని పెద్దపీర్ల చావడిలోని మటన్ మార్కెట్ను పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి హెల్త్ ఆఫీసర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల నుండి తీసుకువచ్చిన మాంసం ఇక్కడ ఫ్రీజర్లో నిల్వ ఉంచి పలు హోటళ్లకు, ప్రజలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందాయని తెలిపారు. కమిషనర్ శారదాదేవి ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం తమ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించామని తెలిపారు.
ఈ తనిఖీల్లో 1/2 టన్ను మేర నిల్వ ఉంచిన తలకాయలు, కాళ్ళు వంటి ఇతర భాగాల మాంసం గుర్తించి సీజ్ చేశామని తెలిపారు. ముఖ్యంగా కుళ్ళిపోయిన దశలో దుర్వాసన వస్తున్న మాంసం గుర్తించామని తెలిపారు. ఫ్రీజర్లో ఉంచి దుర్వాసన వస్తున్న మాంసాన్ని ఇనుప చువ్వలతో లాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పరిసరాలు కూడా అపరిశుభ్రతతో దారుణంగా ఉందని తెలిపారు. నగరపాలక సంస్థ చట్టం 1955 సెక్షన్ 483, 484, 487, 492, 521, 541, 542, 543, 544, 545, 546 మరియు 622లో అనుసరించి ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని తెలిపారు. కుళ్ళిన దశలో దుర్వాసన వెదజల్లుతున్న మాంసాన్ని సీజ్ చేశామని తెలిపారు. సీజ్ చేసిన మాంసాన్ని క్రిమి సంహారక మందులతో పిచికారీ చేసి కంపోస్ట్ యార్డుకు తరలించామని తెలిపారు. నిల్వ ఉంచిన కుళ్ళిన మాంసం, ఆహార పదార్థాలు విక్రయిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, మేస్త్రీలు, స్వర్ణ వార్డు కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు ఉన్నారు. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి పీపీ చావడిలో ఉన్న మటన్ మార్కెట్లో ఇట్లా చెడిపోయిన పొట్టేలు, మేకకి సంబంధించిన కాలు, తలకాయ, కలేబరాలు అమ్ముతున్నట్టుగా మనకి ఇంటిమేషన్ రావడంతో ఈరోజు మున్సిపల్ శానిటేషన్ విభాగం శానిటరీ సూపర్వైజర్స్, ఇన్స్పెక్టర్స్, మేస్త్రీ, సెక్రటరీస్ అందరితో కూడా ఇన్స్పెక్షన్ రావడం జరిగింది పీపీ చావడి దగ్గర. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ దాదాపుగా ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో కొన్ని నెలల నుంచి చెడిపోయిన మేక తలలు, కొన్ని వందల సంఖ్యలో తలలు అయితేనేమి, చెడిపోయిన కలేబరాలు మొత్తం టోటల్గా మనకి కాళ్ళు, పొట్టేలకు సంబంధించిన కాళ్ళు, మేకకు సంబంధించిన కాళ్ళు అన్ని కూడా పూర్తిగా చెడిపోయి వాసన వచ్చే పరిస్థితి ఇంత దారుణంగా పెట్టుకున్నారు ఇక్కడ షాపుల్లో. వీళ్ళందరి లైసెన్స్లు కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు టోటల్గా మనకి దాదాపు 500 కేజీల స్టాక్ని మనం సీజ్ చేసాము. సీజ్ చేసి దానిపైన మనకి బ్లీచింగ్ పౌడర్తో స్టెరిలైజ్ చేసి వీటిని డంపింగ్ యార్డ్కి తరలించడం జరుగుతుంది. సో తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో నిత్యం వేలాది, లక్షలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మనకు విజిట్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో ఇంత దారుణంగా వీళ్ళు పెట్టడం అనేది చాలా అవమానకరము. వ్యాపారాలు ఇంత దారుణమైన పరిస్థితికి మాత్రం చేయొద్దండి ఎవరు కూడా. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ప్రాంగణంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డిఆర్ఓ కె మోహన్ రావు, దేవస్థానం చైర్మన్ వి మణినాయుడు, ఈఓ కె పెంచల కిషోర్, ఆయుష్ నోడల్ ఆఫీసర్ గోవిందప్ప, టూరిజం ఆఫీసర్ గౌరీ, ఆర్డీఓ శ్రీనివాసులు, స్థానిక ఎస్ఐ నరసింహులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, యోగా గురువులు, విద్యార్థులు, భక్తులు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐరాల మండల్ కాణిపాకం పుత్తూరుపుట్టు కాన్స్టిట్యున్సీలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 7 నుంచి 21 వరకు ప్రతి గ్రామంలో యోగా జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు మనము మాస్టర్ ట్రైనర్స్ మరియు మండల స్థాయి ట్రైనర్స్ ద్వారా గ్రామంలో యోగా గురించి చేతన కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇది జిల్లా స్థాయి ఒక ప్రోగ్రాం మరియు 15కి పులిగుండ్లు ఈడిన్లోర్ కాన్స్టిట్యున్సీలో కూడా అదే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి 21 జూన్ చిత్తూరు హెడ్ క్వార్టర్లో కూడా ఈ మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ తెలుసు, గత సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వైజాగ్లో రికార్డ్ స్థాయి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రగిరి తొండవాడ గ్రామం ముక్కోటిలో వెలసిన శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి వారిని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ దర్శించుకున్నారు. ముక్కోటి ఆలయ ఫౌండర్ ట్రస్టీ మొగిలి ఇందుమౌలిరెడ్డి ఆహ్వానం మేరకు 2వసారి రాజ్యసభ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించి ముక్కోటి ఆలయానికి విచ్చేసిన సానా సతీష్ ఎంపీకి ఆలయం వద్ద నవీన్ కుమార్ రెడ్డి, సంజయ్ కుమార్ రెడ్డి, ప్రణీత్, సుభాష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉమాపతి రెడ్డి, పులికంటి మోహన్ రెడ్డి, రాఘవేంద్ర, బాలకిషోర్లతో పాటు ఆలయ అర్చకులు శాలువలతో సత్కరించి పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి దర్శనానంతరం రాజ్యసభ సభ్యులు సానా సతీష్కి ఆలయ విశిష్టత, చరిత్ర గురించి అర్చకులు వివరించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లోని స్వర్ణముఖి నదిలో కొట్టుకుపోయిన కల్వర్టు, అలాగే గోశాల నిర్మాణానికి సంబంధించి అధికారులతో మాట్లాడి ఆలయ అభివృద్ధికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని తెలియజేశారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా ఈరోజు నగరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో
భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ మీ నాన్న స్టాచ్యూలు పెట్టడం, ఆఫీసు లోపల మీ నాన్న స్టాచ్యూలు పెట్టడం ఇదే పెద్ద గొప్పతనం కాదు. ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మీరు చేసే ఈ అవినీతికి బుద్ధి చెప్తారు. మీరు ఇచ్చిన ఈ 420 మేనిఫెస్టోని మీరు చేసేంత వరకు వదిలిపెట్టే పరిస్థితి లేదు. మీ మెడలు వచ్చి చేయించేంత వరకు ప్రజలకు అండగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న విధంగా ఈ రాష్ట్రంలో ప్రజల మీద పెట్రోల్ డీజిల్ ధరతో బాధుడే బాధుడంటూ ఈరోజు రాష్ట్ర ప్రజల్ని ఎలా బాధేస్తున్నాడో అందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఇక కూటమి ప్రభుత్వాన్ని బాధే సమయం వచ్చింది. లబ్ధి పొందాలని చూస్తున్నాడే తప్ప ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి 143 హామీలు కానీ 6 సూపర్ 6 పథకాలు కానీ ఒక్కటి కూడా నెరవేర్చనందుకు ఈ రాష్ట్రంలో మొత్తం లక్షలాది మంది ప్రజలందరూ కూడా ఈ రోజున చంద్రబాబు విజయోత్సవ సభ జరుపుతుంటే ఇది విజయోత్సవ సభ జరుపుకునే సమయం కాదు. నీ ప్రభుత్వాన్ని పెళ్లగించి నీ పాపపు పాలనను పూకటి వేళ్లతో పెకలించడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తున్నటువంటి దినంగా దీన్ని మారుస్తూ చంద్రబాబు యొక్క పాతక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుతున్నటువంటి ధ్వజం ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం. భారతదేశ ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున జరిగిన అత్యంత పవిత్రమైన శ్రీవారి అభిషేక సేవలో ఆయన తన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చెంట్లతో కలిసి పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంబానీ కుటుంబానికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను, శేషవస్త్రాలను బహూకరించారు. అంబానీ కుటుంబం ప్రతి ఏటా తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవటం ఒక ఆనవాయితీగా వస్తోంది. వివిధ రాష్ట్రాల నుండి వస్తున్న ప్రముఖులు, రాజకీయ నాయకులు, మంత్రుల రాకతో ప్రోటోకాల్ దర్శనాల ఒత్తిడి పెరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లలో ఉన్న వారికి నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలు అందేలా టీటీడీ సిబ్బంది గట్టి నిఘా మరియు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి సహాయ సహకారాలతోనే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 ఏళ్ల సుపరిపాలన విజయోత్సవ సభ దిగ్విజయంగా జరిగిందని 28, 30, 31, 36, 37 డివిజన్ల నుండి సుమారు 1000 మందితో సభా ప్రాంగణానికి చేరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు చెప్పిన సందేశాన్ని తెలుసుకోవడం జరిగిందని, తామంతా కూడా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జ్ దంపూరు భాస్కర్ యాదవ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తామంతా కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,450 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,620 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,49,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 254 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతీయుల నౌక ఎంటీ జలవీర్పై దాడి, వీడియో ఫుటేజ్ని విడుదల చేసిన యుఎస్. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి నేటికి ఏడాది, దర్యాప్తులో కానరాని పురోగతి, బాధితుల కుటుంబాల్లో నెలకొన్న శోకం, అలనాటి భయానక దృశ్యాలు. కూటమికి 2 ఏళ్లు, సంక్షేమం, అభివృద్ధి ప్రధాన అజెండా. విజయవంతంగా విజయోత్సవ సభ, రెట్టించిన ఉత్సాహంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్. తిరుమలలో ఏమాత్రం తగ్గని భక్తుల రద్దీ, గోగర్భం డ్యాం వరకు క్యూ లైన్.
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లీసా గిల్. సాంప్రదాయబద్ధంగా ఇస్తికపాల్ స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో మళ్లీ చిరుత సంచారం, భయాందోళనలో విద్యార్థులు. తిరుపతి మటన్ మార్కెట్లో బయటపడ్డ నిల్వ ఉంచి దుర్వాసనతో కూడిన మాంసం. కుళ్ళిన ఇలాంటి మాంసాహారాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.